సభకు నమస్కారం. నమస్కారం. వచ్చేయండి DaPodకి. మా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. రేస్ చూడకపోయినా మా వీడియో చూస్తారని ఆశిస్తూ ఈ పాడ్కాస్ట్ ని మొదలు పెడుతున్నాం. వెల్కమ్ టు DaPod. వెల్కమ్ టు ది 2025 Japanese Grand Prix episode. The people have spoken. తెలుగు. అదే తెలుగు. ప్రజలు వాళ్ళ కోరికలను వాళ్ళ తీర్పుని ప్రకటించారు. రెండు ఎపిసోడ్లు లైవ్ స్ట్రీమ్ చేసేసరికి ఇవన్నీ కాదురా, లైవ్ స్ట్రీమ్ కాదు, యూ డూ ద నార్మల్ పాడ్కాస్ట్ చేయండి, ఆడియో బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పాను. బట్ యా, ద రీజన్ లైవ్ స్ట్రీమ్ ఎందుకు చేసాము అంటే ఇట్స్ లైక్ DaPod లాస్ట్ ఇయర్ మొత్తం అందరం ఒకటే కూర్చొని మాట్లాడుకొని చేసాము. అండ్ చాలామంది కామెంట్స్లో కానీ డిఎమ్స్లో కానీ దేవర్ ఆస్కింగ్ లైక్ ఐ వాంట్ టు జాయిన్ అని చెప్పేసి, అందుకే ఒక లైవ్ స్ట్రీమ్ లాగా ట్రై చేసాము. ఇట్ డిడ్ వర్క్ అవుట్, ఇట్ వాస్ గుడ్. కానీ పాడ్కాస్ట్ ఎసెన్స్ పోయింది అని నాకు అది అనిపించింది. ఐ వాజ్ ఆల్సో కొంచెం మధ్యలో చాట్ చూసి లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. బట్ యా, సో వి డిసైడెడ్ లెట్స్ బ్రింగ్ బ్యాక్, కొంచెం కష్టపడతాం, కొంచెం ఎడిటింగ్ చేద్దాం అని చెప్పి కష్టపడి సెటప్ అంతా చేసి we are back. DaPod is back in its original format as you intended. But yeah, the live streams will also be back. F1 23 or 24 or whatever games. Let's hopefully I'll also do that. And yeah, welcome to the Japanese Grand Prix episode. And you have your host Raghuram, and this is Haripriya. And we have our guest coming back onto the pod for the 10th or 25th time? Welcome, sir. This is your third time. Welcome, Akshit. Thank you all. Hello guys. How does it feel to be the most seen guest on the pod ever? Third time. That's an muchataga moodosar annattu it's. Yep, simply lovely, I guess. Yeah. So Japanese Grand Prix. What is up? ఏం మాట్లాడతావు? ఏముందని మాట్లాడడానికి? అంటే ఏదో అనుకున్నావు, వెట్ రేస్ అన్నారు, క్లాస్ టూ రెయిన్ అన్నారు, మధ్యలో లాండోస్ ఇంజనీర్స్ లైక్ ల్యాబ్ 20 క్లాస్ టూ రెయిన్, రెడీగా ఉన్నాను రా మొత్తం ఎవ్రీ టైమ్ దే వర్ సేయింగ్ లైక్ రెడీగా ఉన్నాను రా అలా కూర్చుని లేస్తున్నాము. నేను ఇంత లాగా వెయిట్ చేస్తారు అట్లాగా చూస్తే మొనాకో గ్రాండ్ ప్రీ చూపించారు బేసికలీ ఇన్ సుజుకా. ఓన్లీ డిఫరెన్స్ వాస్ హజార్ అండ్ హ్యామిల్టన్ అలా స్వాప్ అయ్యారు అంతే. That was the only thing in the entire top 10. Lando lawn moving thing. Yeah. Very expensive. Adi nen chusa even like free practice lo even Russell did the same thing with Max telsa. Avuna? Yeah, okay, I did not know. Same movement. I was like under endu Max venkal paddaru. Max emundile bro, he had this thing. See, pit lane ఎంత ఉంటుంది, అదే 3 కార్లు బట్టి ఎంత, ఇట్స్ నాట్ ద ట్రాక్ కదా, జస్ట్ ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ట్రాక్. కార్ 1.5 కారు పడుతుంది మ్యాక్సిమం, 1.5 కారు పడుతుంది మ్యాక్సిమం. ల్యాండ్లో కానీ ఏముంది ఇప్పుడు సైడ్ బోర్డ్లో కింద నుంచి వెళ్ళిపోదాం అనుకున్నారా, లేకపోతే లారీ అనుకున్నా కింద నుంచి వెళ్ళిపోవడానికి చాలా ట్రై చేశారు. థింకింగ్ వీడేమో హీ పుష్ మీ ఆఫ్ అన్న, వీడేమో వాడే వెళ్ళి వచ్చారు నాకేం సంబంధం అంటారు. ఈ FIA గేమ్స్ అయితే వీళ్ళు ఆడతారు కూర్చొని ఆడియో, ఇట్లా ఏదో ఒకటి అవ్వగానే ఫస్ట్ తోసేయాలి అడిపోయిన, ఏం కాదు మనం చేతులు దులిపేసుకోవాలి, మనం కాన్ఫిడెంట్ గా బయట మనం తప్పు చేస్తే సరే కాన్ఫిడెంట్ గా చూపించాలి. అసలు మీ దగ్గర నేర్చుకోవాలి అబద్ధాలు చెప్పడం. అసలు ద వే దే ట్రై టు కన్విన్స్ FIA దట్ నేను కాదయ్యా వాడే దొంగ నా కొడుకు, అందరూ అమంగస్ ఆడతారు, నేను కాదయ్యా నేను ఇక్కడే ఉన్నానయ్యా. నోబడీ బ్రో, ఆబ్వియస్లీ if you didn't want it, you would not say నేనేం చేయలేదు, నేను చేశాను చెప్పరు కదా. నేను చేయలేదు, నేను జస్ట్ పక్కన ఉన్నానంటే, నేను ఇప్పుడే బ్రేక్ నొక్కాను, అప్పుడే వాడు వచ్చారు. ఒప్పుకున్నాడు దట్ ఐ ఫెల్ అంటే ఓకే పోనీ హీ అండర్స్టాండ్. ఆబ్వియస్లీ టెలిమెట్రీ చూసామని చూసా, ఓకే మళ్ళీ ఫ్యాన్స్ చేసుకుంటారు ఇప్పుడు ఎందుకులే మనకి. ఆబ్వియస్లీ ఐ మీన్ లాస్ట్ ఇయర్ నుంచి ల్యాండో కొంచెం మారాడు, ఏ మాట కావాలి, కొంచెం దోలు తగ్గింది. పిఆర్ కొంచెం వెళ్ళి బాగా ఇదిగోనన్నా నీతో మాట్లాడాలని తీసుకొచ్చి బాగా ట్రీట్మెంట్ ఇచ్చారాను. అంటే ఇప్పుడు పక్కనే పియాస్ట్రీ గారు అలా వచ్చేస్తున్నాడు కదా, సో యూ ఆల్సో నీడ్స్ టు హ్యావ్ దట్ ఛాంపియన్షిప్ మెంటాలిటీ అని చెప్పి ట్రై చేశారు. బట్ ఆల్సో టాకింగ్ అబౌట్ దట్, రేస్కి వెళ్ళే ముందు మళ్ళీ ఏదో ఐ థింక్ ఇంటర్వ్యూలో అన్నాడు, ఐ విల్ షో బై బీయింగ్ ఎ ఛాంపియన్ బై బీయింగ్ ఎ నైస్ గై. యు రిమెంబర్ దట్? It's like yeah, I get it. Like, you see the past championship, Max is not a nice guy. Never he was a nice guy. Lewis, I don't know. Mali comment just saw the thing. Nah, he was also being
he was also not being nice. And nice in the sense he was being nice, but on he track, was being aggressive. On track aggressive, yeah. With Alonso, with everyone. Yeah. So everybody, even Sebastian was not nice. So he is a nice guy. We want to show it under చేస్తున్నాడు, but I don't know what is that? What is nice guy? I mean, the only person I think who have been nice and won the championship was I think Raikkonen. Because Raikkonen, that is emotionless. Emotionless అని కాదు bro. Like with his teammate అంటున్నారు. Teammate తో అంటే Massa was not a very తోపుతురు ఏం కాదు వాడు. ఓకే teammate, సో వాడి పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. దానికి ముందు ఇంకెవరున్నారు? షూమాకర్ కూడా పెద్ద ఏం లేదు. బ్యారికలో న్యాచురలీ కూర్చుని ఉండేవాడు. దానికి ముందు ఇంకెంత చూసుకున్నా హ్యాకినెన్ పోని, డేమన్ హిల్ పోని, సెనా పోని, లౌరా పోని, ఎంత వెనక్కి పోయినా పీపుల్ హ్యావ్ టు బి సమ్ వాట్ అగ్రెసివ్. ఓకే, కొంచెం యూ కెన్ హ్యావ్ అ బిట్ కామ్నెస్, కొంచెం డ్రైవర్స్ మధ్యలో అండర్స్టాండింగ్ ఉండొచ్చు. లైక్ లూయిస్ ఇంకా బొటాస్, దేర్ వాజ్ నో ఫ్రిక్షన్ బిట్వీన్ దెమ్. అది ఉండడం వేరు, అలా ఉండడం వేరు, ఇలా ఉండడం వేరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2000s లైక్ late 90s and early 2000s McLaren had DC, David Coulthard and Hakkinen. They were pretty equal. ఇద్దరు రేసెస్ గెలిచారు, బట్ Hakkinen had a slightly higher advantage in the team. Okay. So he won 2 championships beating Schumacher and Coulthard. So అలా ఉంటే పర్లేదు. I don't know what Piastri is going ahead. Yeah, I mean, we had Jenson Button, huh? Jenson Button is his manager, huh? Jenson, no. Mark Webber, bro. Mark Webber, yeah. Sorry. Mark Webber, అమ్మో అన్న పెద్ద కంచు. Yeah. అప్పుడు చాలా దింపించుకున్నాడు. ఇప్పుడు ఈజీలీ కొడక నువ్వు తగ్గకు. Yeah, I think even the swap that happened, that did not happen. Was supposed to happen. Yeah, it's like official గా కూడా చెప్పకుండా ఇంకా like ఇంకా నీకు ముందే చెప్పాము మళ్ళీ అడగమాక అన్నట్టు. It was very suppressed and it was clear that it was catching up. DRS zone లో ఉండేది ఆ Landoకి, and you could clearly see that కావాలని DRS బయటకు వెళ్ళిపోయాడు. నేను మధ్యలో when we were watching the race, we had the telemetry open and we were seeing like lap times ఎట్లా ఉన్నాయని. Piastri was at least 6/10 కదా. 6/10 or 5/10 easy fast ఉండే. And he was telling, అరే నా స్పీడ్, నా పేస్ ఎక్కువ ఉంది ల్యాండో కంటే, నన్ను పోనిస్తే నేను మ్యాక్స్ గారిని గుంజుతా పోనీ. అండ్ హీ వాజ్ ఆస్కింగ్ దెమ్. వీళ్ళేమన్నారు, రేడియోలో ఏంటి ఆ మాటలు, మూసుకుని వాళ్ళు పపాయ రూల్స్ గుర్తులేవో నీకు అన్నారు. దే వర్ ట్రైంగ్ టు సప్రెస్ హిమ్ అట్ వన్ పాయింట్. లైక్ అరే పాపం పోనీవనరా ఏం. ఒకసారి ఇలాగే వెన్ బొటాస్ హ్యాడ్ అ హయ్యర్ పేస్, Bottas let Hamilton vice versa. Yeah. Bottas let Hamilton go to chase Vettel. Avvanappudu he gave it back. Yeah, I remember. Naturally ఇచ్చేసాడు. ఇలా చేసుకోవచ్చు కదా, ఏమైంది ఇప్పుడు మీకు? Even like helmet after the race post interview లో చెప్పాడు, I don't know why అసలు McLaren allow చేయలేదు following their papaya rules, కానీ ఆ ప్లేస్ లో మేము ఉంటేనా పక్కా స్వాప్ చేసే వాళ్ళము అని. Even like driver championship law is not able to fight. That is what is sad. He's at 49 points kada. He's in third position, 49 points. It's not far. It's not far from the championship. But again, when compared to Lando, it is very low. But 20 points, 20 points, 69. 3-4 races లో కొంచెం కన్సిస్టెంట్ పెడితే P2 కి వచ్చేయచ్చు అంటే. బట్ మ్యాక్స్ ఉన్నారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు అలా చేయాలి కదా, McLaren అలా చేయాలి కదా. So that is where మనం Japanese Grand Prix, yes, we saw it was a very boring race, but నాకేమనిపిస్తుందంటే this is going to have a chain of events. ఏవైతే రేస్లో అయ్యిందో, ఒకటి డ్రైవర్స్లో, నాట్ కన్స్ట్రక్టర్స్, డ్రైవర్స్లో పెకింగ్ ఆర్డర్ కొంచెం షఫల్ అవుతుంది బాగా. ఆల్పీన్ ఇప్పుడు P10 ఉంది, మేబీ దే మే హ్యావ్ ఎ రిసర్జెన్స్. నా ఫ్యాంటసీ లీగ్ పోయింది, అలాగో నేను లైట్ తీసుకున్నాను ఆల్పీన్ పెట్టుకొని. And the most important point is this is where we'll see the rebellion within the McLaren garage, which will be led by Oscar Jack Piastri. Like the silver wars laga papaya wars. Weber ala puni నా తొక్కలో ఛాంపియన్షిప్, నా తొక్కలో ల్యాండ్, నా తొక్కలో ఆండ్రెస్ అలా నేను చెప్తా, నాకు సంబంధం లేదు, నేను కామ్గా ఫ్యూ మోర్ రేసెస్ అంతే. పేస్ కనిపించిందంటే చాలు, ఇంకా హిల్ రెబెల్ as fuck. రిమెంబర్ దట్ గై మాన్జా, లాస్ట్ ఇయర్ మాన్జాలో టర్న్ 2లో ల్యాండ్ అని అలా పడదొబ్బారు కదా. హీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్. అట్లాగే జరగదు, చెప్పలేము. పేసి తిప్పేసి అలా రేలకి మళ్ళీ వెళ్ళిపోతారు. వాడికి ఏం పోయింది అంటే పేస్ ఉన్నప్పుడు మళ్ళీ అలా వెనకాల పడేస్తే ఎవడు ఊరుకుంటారు, అంతే కదా. ఐ కెన్ రిమెంబర్ లైక్ కార్లోస్ సైన్స్ మన నోటీస్ పీరియడ్ లో ఎట్లా ఉంటానో అలా.
This guy will come back for sure. Yeah, But hopefully. everyone are rooting for him more than Lando అనిపిస్తుంది. ఎవరికి Piastri? Oscar. Oh yeah. Yeah, and you always root for the underdogs. We all, that's like human brain lo you have it ingrained anamata. You want to root for the underdogs. So in Kalanga we see Oscar as underdog right now. Yes. That's why we supported Max when he was fighting with Lewis. Okay, young blood వస్తున్నాడు అని చెప్పేసి. I think ఇప్పుడు అంతా we are supporting Oscar, and I'm sure few races అంటే 2-3 races లో ఒక డైనమిక్ మారిపోతున్నావు అన్న వాట్ ఎవర్ ద ఫైట్ ద ఇంటర్నల్ ఇట్ విల్ బ్లో అప్, ఇట్ విల్ ఇంప్లోడ్ లైక్ క్రేజీ. పపాయ వార్స్ అవుతుంది అప్పట్లో, సిల్వర్ వార్స్ అయింది రాస్బర్గిన్ వీరికి. అండ్ ఇంకోటి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద అండర్డాగ్ తెలుసా. సి వెన్ యూ లుక్ ఎట్ దీస్ 3 drivers, టాప్ 3 drivers లో, లైక్ బక్స్టన్ సెడ్ ఇన్ DTS, Max has that fuck you mentality which he showed in Japanese Grand Prix very clearly. అదొక మెసేజ్ అచ్చుగుద్దిన అని చెప్పారు. పోల్ దిస్ దాట్ అన్నీ చూపించారు. Lando, he's good, he's a great driver and he's in the statistically fastest car on the planet. But అయినా ఎందుకు చేసేయలేకపోతున్నా, హీఈస్ మధ్యలో లిఫ్ట్ చేస్తున్నారు కార్ని, హీఈస్ నాట్ ఏబుల్ టు పుష్ ప్రాపర్లీ. Whereas Oscar is being consistent. Oscar is not that fuck you mentality, but he has that killer, silent killer whale mentality ఉంది. Silent గా వచ్చి వాడు పని చేసుకుని పోతాడు. He's there in the moment. He's there in that race. He's not like external factors ఆలోచించకుండా నా రేస్ నేను చేసుకుంటే చాలు, just have to defend the whatever is happening అన్నట్టుంది. Exactly, that is exactly what I think. That is a bigger reason we probably don't realize, but that is the reason why I think we root for Piastri more than Lando. Right, that is the biggest thing. Yeah, ఒకసారి కొంచెం 1 point పెంచుకోను better. Yeah, perfect. Okay, కొంచెం it was fluctuating, but yeah, okay. Yeah, so talking about the Japanese Grand Prix in general, like race వచ్చే ముందు we had some fucking crazy liveries. Bro, అంటే ఒక కార్ని చూసి కూడా నువ్వు ఇట్లా మోజు పడచ్చా అన్నట్టు. అరే రెడ్ బుల్ కార్ ఏంట్రా అది? నేను అలా చూస్తా అబ్బా చల్తీ ఫిల్తీ కొకేన్ అనుకున్నా చూస్తున్నాను. అబ్బా ఏముందిరా అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ హాస్ వాస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్, ఫుల్ సకురా ఫ్లవర్స్. యాక్చువల్లీ హాస్ ఫస్ట్ రిలీజ్ చేసింది కదా, రిలీజ్ చేసిన తర్వాత లైక్ ఓ మై గాడ్ ఇంత బాగుంది, ఇంత బాగుంది, ముద్దు వస్తుంది. సో క్యూట్ అనిపించింది. దెన్ ద నెక్స్ట్ డే రెడ్ బుల్ వాడు ఆడ హోండా ఎవ్రీథింగ్, అండ్ ఇట్స్ like there was, the cute heart. Haas was cute. This was so hot. This was so sexy. Give that bold statement, bro. Exactly. Most bold car ada. It's emo. And on top of that, it's not a new livery. The violet livery pan just paint chesaru ante dan paina. So it's like double livery to. And that actually got into an issue where మధ్యలో అప్పుడే సునోడాను మ్యాక్స్ పిచ్ చేశారు, దాన్ని ఇమ్మీడియట్లీ తర్వాత 1000 పిచ్ చేశారు. వీళ్ళని మళ్ళీ పిచ్ చేశారు. ఓ వీకార్ సారీ డెల్లింగ్ మీరా. ఆ కన్ఫ్యూజన్ చాలా అయింది. వెనకాల పిట్ స్టాప్ చేసేటప్పుడు ఓవర్టేక్ చేసినప్పుడు ఎవడ్రా అసలు నువ్వు ఎవరు ఓవర్టేక్ చేస్తావు లైక్ ఏ 1000 సునోడా, ఓ సునోడా, ఏ సునోడా, అది మ్యాక్స్, ఓ ఏ మ్యాక్స్ చేసిన ర్యాండమ్. Yeah, what a livery though. It's crazy. Beautiful. Sad that it has to go. Yeah. Sad that it's like every year starting when they launch the liveries, it's always expected of Red Bull to be it's the same, but మధ్యలో ఒక సెకండ్ అట్లా ఒక మార్పు ఇట్లా వస్తారు వీళ్ళు. 2022 అప్పుడు టర్కిష్ గ్రాండ్ ప్రీ ఎప్పుడు ఒకసారి మంచి మార్చారు. టర్కిష్ లోనే ఇప్పుడు వైట్ కలర్ లివరీ చేశారు. ఓకే, అది ఇప్పుడు మళ్ళీ ఇది ఓకే మధ్యలో అలాగా. Who else did liveries? ఇంకంతే వాళ్ళిద్దరే కదా. Who else did liveries? వాళ్ళిద్దరే కదా. వాళ్ళిద్దరే చేసినట్టున్నారు, ఇంకెవరు అంటే చేసిన పెద్ద కనిపించలేదు. But yeah, Haas did. Never చేయలేదు. Haas did good. Haas did great. That's a nice choice. Yeah. So Haas did good. Coming to Haas, we have to talk about Oliver Behrman. Points లో వచ్చాడు. Points లో వచ్చారా? P10 he got. He was nice. P10 లో సర్చ్ చేసి P10 లో ఎండ్ చేసినట్టున్నారు. He was అంటే he's one good thing is that he had a good driver academy. But driver academy Ferrari నుంచి మళ్ళీ Haas అవన్నీ చేయడం was an advantage. And he is doing pretty good. ఒక్క ఆస్ట్రేలియాలో స్టార్టింగ్ లో కొంచెం పెద్ద పెట్టిన. ఆస్ట్రేలియా షుడ్ బి డిస్రిగార్డెడ్. Like అందుకే మెయిన్ ఇంకా అంతా ఉండే కాబట్టి డిస్రిగార్డ్ చేసేయాలి. బికాజ్ యు సీ హజర్ ఆస్ట్రేలియాలో మనం ఎంత అనుకున్నాం కానీ లాస్ట్ 2 races ఎంత వాట్ ఎ పర్ఫార్మెన్స్ బ్రో. I knew that guy. highest Red Bull second of the 4 people, highest Red Bull scorer out. Bro, imagine how low the bar has gotten. And he has also set the bar so high. Yeah. And if you remember, quali-lo he was crying. And crying in the sense, chala chirag varna na concentrate avatలేదు, car chala undraivable ఉంది guys అని. Yeah, but ఇది seat hydraulic issue వచ్చేసి it was literally cupping his balls అంట.
పాపం దానిలో వాటిని రేస్ చేయించారండి. పైగా పవర్ పాయిసింగ్ ఇంకెంత ఘోరంగా టప ఆడుకుంటా ఉంటే కార్కి. అండ్ హీ వాజ్ బీయింగ్ అల్ట్రా ఆనెస్ట్. ఈస్ లైక్ సారీ గైస్ నాకు అవ్వట్లేదు అండ్ హీస్ లైక్ ఒకవేళ క్వాలిటీలో Q1 లో అన్నాడు. Q1 లో హీ సెడ్ ఇఫ్ ద క్వాలిటీ గోస్ బ్యాడ్ యూ నో వాట్ ద రీజన్ ఇస్. అంటే మనకి హీస్ గివింగ్ ద బ్లేమ్, హీస్ టేకింగ్ ద బ్లేమ్. విచ్ డ్రైవర్ హెస్ డన్ దట్ బిఫోర్ బ్రో? నాకు చెప్పు. నో డ్రైవర్. సచ్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్, సచ్ ఆనెస్ట్ పర్సన్. అంత అరే నాకేం రాదు బ్రో అని చెప్పుకుని P8 దాకా తీసుకొచ్చారు ఆ ట్రాక్టర్ని. Fucking crazy, dude. 4 points. I don't know how many points total. I think 4 points అనుకుంటా. 4 points. Yeah, he qualified P7 ahead of Lewis Hamilton. Of his idol. His idol. Bro, come on. Yeah, that was crazy. Unreal. And let's not forget Antonelli. Kimi. Yeah. Dude, Mr. Consistency. అసలు పిల్లలు సైలెంట్ గా స్కూల్ ఎగ్జామ్స్ చదువుకుంటాడు తెలుసా ఇప్పుడు వాడు. ఒరే ఏంద్రా నువ్వు. హీ బ్రోక్ అ లాట్ ఆఫ్ రికార్డ్స్ అపారెంట్లీ, లైక్ ఫాస్టెస్ట్ ల్యాప్, యంగెస్ట్ all time record of Suzuka youngest driver to lead the race by 3 days from Max Verstappen. Last chance vardi. Last chance ala kottesadu. That is what worth it. Asal Kimi antane worth it. I'm just imagining Toto Wolff's face anamata, like నా కొడుకు నేనే నా వారసుడు అలా కాదు కానీ లూయిస్ వెళ్ళిపోయాడు. వాడు చెప్పాడు లైక్ లూయిస్ మన టైం మేబీ లైక్ మనం అందరూ అనుకున్నట్లు ఈస్ ప్రాబబ్లీ రిటైర్మెంట్ కోసం అని ఫెరారీలో వచ్చాడు. బట్ ప్రతి రేస్లో ఆల్మోస్ట్ ప్రతి రేస్లో కిమి ముందు వస్తున్నాడు కదా. గుడ్ బ్రో. కొంచెం అంటే considering that George is his co-driver and he's being like almost at par with him. He's in top 5. Exactly. He's in 5th position with George next to him. And as a team principal, that's what you need. Side by side, wherever you are, even if you're at 18, 19, let's both be side by side so that we can understand what problem with the car. Car తెలుస్తుంది కదా. ప్లస్ స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ మాన్సాలో వాడు ఫ్రీ ప్రాక్టీస్ లో క్రాష్ చేసినప్పుడు అందరూ అనుకున్నా ఇది అయిపోయింది సచ్చారు అయిపోయింది చెక్ చేసారు ఇది అనుకున్నాం. బట్ ఫస్ట్ వెట్ రేస్లో P16 నుంచి P4కి వచ్చాడు. నెక్స్ట్ రేస్లో అన్నీ ఇంత హీస్ పుట్టింగ్ హిస్ ఫుట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ హీ అపారెంట్లీ గట్ 2000 hours ఆఫ్ టైం అంట కదా. మొన్న రేస్లో మాట్లాడినప్పుడు మన గ్రూప్లో హిస్ నేమ్ ఇస్ శ్రీకాంత్ అన్నతో మాట్లాడుతుంటే హీ వాస్ సెల్లింగ్ 2000 hours of time he got behind the wheel. Proper, not car, not simulator. On a car. In a car. Proper. బాబుకి ఫ్రీ చైతన్య పారాయణ రేంజ్ లో రుద్దించారు. దాని కార్ నడుపు ఏ ట్రాక్ ఉంటే ఆ ట్రాక్. A for apple, no. A for whatever the track is. Australia. But he still wants to finish his education at apparently వాళ్ళ mother wants him to at least a degree తీసుకోవచ్చు కూర్చున్నారు. Is he half Indian or what? డిగ్రీ చేయాలి బేటా. డ్రైవింగ్ ఫార్ములా 1 కార్ బ్రో. అంటే ప్రెడిక్టబుల్ కదా. Unpredictable, right? The prodigy, right? So he's a literal prodigy, ra. But as a parent perspective గా చూస్తే obviously వాళ్ళే ఎందుకు అంటారు మళ్ళీ రేపు పొద్దున్న తీసేస్తే ఏం చేస్తావు బేటా, జాబ్ చేసుకుంది కానీ డిగ్రీ వద్దు కానీ బీటెక్ చేయి whatever. But even like Kimi's pace is so good when compared to Russell కన్నా Kimi's time is more faster కదా. We were seeing at par అయితే ఉంది మధ్యలో he was faster. He had a fastest lap bro. అది కూడా ఆల్ టైమ్ రికార్డ్ ఎలా కొట్టేవయ్యా. అది కూడా అంత కొంచెం అన్ప్రెడిక్టబుల్ కండిషన్స్ లో. Exactly. And at that age and that maturity it's not a joke at all. అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్జర్వ్ చేసింది ప్రతి ఒక్క కార్ రేడియోలో ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకరు అంటూ ఉంటారు ఎక్సెప్ట్ ఫర్ Mercedes. Yeah, I saw him పెద్దగా అదే. No. And yeah, it's like that car is not the greatest car there or it's not the bad. It's there. It's performing. కావాల్సిన డేటా వస్తుంది, కావాల్సిన పొజిషన్ లో ఉంటుంది. Maybe they predicted being P3 and they are P3, I think so. అంటే ఇట్స్ లైక్ దే ఆర్ లైక్ ద టాపర్స్ కాదు, ఫెయిలియర్స్ కాదు. వాళ్ళు కరెక్ట్ గా మంచి మార్క్స్ వస్తున్నాయి వాళ్ళకి. 100 లోకి 75-80 వస్తున్నాయి చాలు వాళ్ళకి. హ్యాపీ ఉన్నారు. సెకండ్ పొజిషన్ లో ఉన్నారు కన్స్ట్రక్టర్స్ లో. సెకండ్ what కాదా థర్డ్ సెకండ్ అనుకుంటా. ఫస్ట్ ఇస్ McLaren because he single handed. second is this yeah correct. third is Red Bull. Max Verstappen Racing, sorry. fourth is Ferrari. fourth is Scuderia Ferrari. fifth is Alpine. Chichi Williams. And sixth is Haas. సింగిల్ మన ఆల్బన్ లాక్ వస్తున్నాడు. Albon
అంటే ఐ టెల్ యూ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్లోస్ అండ్ ఆల్బన్ కి ట్రాక్టర్ తోలి అలవాటు అయిపోయింది. సో ఈజ్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ P5 P6 ఏం రాదు అన్న FW14 నైజల్ మ్యాన్సెల్ లా నడుపుతున్నాడు వాడు. ఎగ్జాక్ట్లీ. కార్లోస్ కి పాపం ఫరారీలు మెక్లెరన్లు రెనోలు నడిపి హీ వాజ్ లైక్ సరే బ్యాక్ టు బేసిక్స్. తరరంప మూవీలో ఉంటుంది చూడు, ఆర్వి హీ క్విట్స్ రేసింగ్ అండ్ స్టార్ట్స్ టాక్సీ. లిటరలీ అలాగే రేసింగ్ నుంచి రెడ్ నుంచి అలా టాక్సీ తోలుతుంది. ఇట్స్ లైక్ ప్రిన్స్ వచ్చేసి మొత్తాన్ని కోల్పోయి లాస్ట్ కి వచ్చేసి రాజ్యం మెరిసినాడు రామచంద్రుడు అంటున్నారు. అది కొంచెం ఎక్కువైంది బట్ ఓకే ఐ టేక్ ఇట్. సో ఇట్ వాస్ రేస్ లో పెద్ద మాట్లాడుకునే ఇట్లా చిన్న మూమెంట్స్ తప్ప. సో ఫర్ ఫస్ట్ టైం ఎవర్ వీఆర్ doing a very new format that YouTube has never seen. It's called meme review. Nobody ever Sherlock. No shit Sherlock. Yeah. What is that? Nobody. What is meme review? Nobody knows. Yeah. Memes చూస్తారా bro? Yeah. Hey, avana. Nice project. We have a curated list of memes from Reddit. Follow or subscribe or what do you call follow? No? Yeah. Follow our F1 Telugu. That's our own subreddit. So follow it. Let's have fun over there. Shout out. And so meme number so పెద్ద మేమే స్టాండ్ అప్ కామెడియన్ కాదు. కామెడీ పండకపోతే లైట్ తీసుకోండి భయ్యా. జస్ట్ స్కిప్ చేసేయండి నెక్స్ట్ పార్ట్కి వెళ్ళి. మీమ్ చూసినావు కానీ మమ్మల్ని మ్యూట్ లో పెట్టుకుని పర్లేదు. ఫస్ట్ మీమ్ నెక్స్ట్ వీక్ కి హజార్ గాడిని సెకండ్ సీట్ లోకి దింపుతాడేమో ఈ ఆనర్ గాడు. అన్నా వద్దనా మనం అదే మాట్లాడుకున్నాం కదా రేస్ అప్పుడు వస్తాడా అని. వచ్చి నీతో తాత వచ్చి హెల్మెట్ తాత వచ్చి నీతో మాట్లాడాలి. ఆ బండి చూడు అన్న నాకు ట్రాక్టర్ చాలన్నా తాత నాకు ట్రాక్టర్ బాగుంది తాత కారు ప్లీజ్ అన్న ఉంటుంది. యూకి గారు గట్టిగా రాడ్డు దింపించుకున్నాడు. ఇంకేమంటారు కానీ ఇంకొకటి సారీ టు కమ్ బ్యాక్ కానీ యూకి ఇప్పుడిప్పుడే రెడ్ బుల్ కి వచ్చాడు. వి సా హిస్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు P12 లో ఏదో వచ్చాడు. హి వాస్ నాట్ బ్యాడ్. హీ విల్ డూ గుడ్ డెఫినెట్లీ. కానీ మనం ఏదైతే అనుకుంటున్నామో లైక్ వాళ్ళ ఆ సెకండ్ కార్ రెడ్ బుల్ ఏదైతే ఉందో ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్ అని ఫ్యూ రేసెస్ లో తెలుస్తుంది మనకు. బట్ ద థింగ్ ఇస్ లైక్ ఐఎమ్ లైక్ అంటే మొన్న కూడా మనం మాట్లాడాం మొన్న ఎపిసోడ్ లో కూడా లాస్ట్ ఎపిసోడ్ లో కూడా ఇట్స్ నాట్ ద కార్ ఇట్స్ ద డ్రైవర్ బికాజ్ మ్యాక్స్ ఇస్ అంటే అలా అయితే దానికి వస్తాడు కదా. అంటే ఆ లెక్కన చూసుకుంటే చెకో వాజ్ ఆల్సో డీసెంట్ కదా. హీ గాట్ ఎ ఫ్యూ పోడియమ్స్ పర్లేదు కదా. స్టార్టింగ్ లో పోడియమ్స్ వచ్చింది. 23 లో ఫామ్ పోయింది కానీ అప్పటి వరకు హీ వాజ్ నైస్ నో పాపం. సో ద రెడ్ బుల్ సెకండ్ సీట్ ఇస్ స్టిల్ yet to be commented on. Exactly. I mean, imagine if few races lo still the performance is like Isaac is ahead of the second Red Bull driver. Appudu too soon to conclude, I think. Too soon to conclude. But you never know. Maybe not. Yeah. I mean, we saw Kimi leading the race for some laps, but you can it's okay to dream. Next week, grass at Suzuka. Tagalmetted sir. ఎవ్రీ 2 సెషన్స్ ఇలా వెళ్తున్నారు. అది రేస్ లో అవ్వచ్చు కదయ్యా. ఎవరికి కావాలి FP1 లో మంటలు వస్తే ఎవరికి కావాలి. రేస్ లో అవ్వడానికి ఏమైంది చెప్పు. రేస్ లో ఇంట్రెస్టింగ్ ఉండేది. అదే పెద్ద గ్రోజాన్ తగలడిపోయిన మంట మరి భయపడిపోతున్నారు. చిన్న మంటే కదా. ఐ మీన్ ఓకే ఐ గెట్ ఇట్. మేబీ FI ఎంత లేకిగా ఉందంటే ఐఎమ్ సారీ బట్ ఇలా చిన్న మంటలకేమో అంత రియాక్ట్ అవుతారు. మిగతా కార్లోస్ పొట్టనొప్పి వచ్చి బాత్రూమ్ పోతే దానికి ఫైన్ వేస్తారా? బాగుందయ్యా. 20,000 euros బాగుందయ్యా డబ్బు దానికి చేస్తారు. బాగుంది. బట్ కమింగ్ టు దాట్ ఫ్రమ్ అ లాయర్స్ పర్స్పెక్టివ్ ఓకే I want to know what is your proper response on that. And I see they had to find because there are certain rules that are already written, right? But it was again a genuine excuse. They could have let it go. He's a lawyer, by the way. I'm not yet a lawyer, but yeah. Okay. So in your defense, so simple answer: rule is rule. But then, in koncham, if I have to elongate it a bit, the issue is that if you have a genuine thing, punishment మొత్తాన్ని తీసేయకండి, కొంచెం తగ్గించండి, లేకపోతే మేబీ కమ్యూనిటీ సర్వీస్ ఇవ్వండి. ఇట్స్ నాట్ దట్ హైనస్ ఆఫ్ అన్ అఫెన్స్ కదా. ఇట్స్ నాట్ లైక్ యూ put any driver's life in risk or you have అంటే నువ్వు not disrespect the I think it's a genuine reason. Yes, as you said. Yeah, అంత ఏం లేదు కదా. ఓకే మేబీ
it might have indirectly felt that he disrespected Japanese sovereignty or national anthem or whatever it is. But మరి అంత ఎందుకు 5,000 ఫైన్ వేసే పాపం. Actually, it was 60,000 and they reduced it to 20,000. ఏం కూరగాయలు బేరం రా ఇది. Yeah, నువ్వు అన్నట్లు అదేదో రెడ్యూస్ చేయొచ్చు కదా వాళ్ళు 60 reduce నుంచి చేశారా అయితే? 20 వరకు రెడ్యూస్ Really? Yeah, fact check me again. Yeah, I read it. Next meme. Race week. Yeah, triple header, but hopefully at least ఈ first race atlaga second race Bahrain is good for overtaking though. Bahrain straights, long straights, so I think good for when we had only one DRS zone, so that could also be a టూ DRS zones కదా మీ దీంట్లో. ఐ థింక్ ఒకటి టర్న్ 5 దగ్గర ఎక్కడ వస్తుంది, ఇంకోటి లాస్ట్ కార్నర్ దగ్గర వస్తుంది అనుకుంటా. ఐ థింక్ సో. చెప్పండి కామెంట్స్ లో చెప్పండి ప్లీజ్. fact check this. Talking about DRS, Jack Doohan, bro, what are you doing, brother? వాడికి నా 3 రేసుల నుంచి ఆడికి ఛాన్స్ ఇస్తున్నాడు తెలుసా ఫ్లావియో గానికి, ఏగో నన్ను తీసి దగ్గర అన్నట్టు వాడికి షోయింగ్ ఇస్ అలా ప్యాంటిపి కూర్చున్నారు అంతే. దా బ్రో సి సింపుల్. నువ్వు F1 డ్రైవర్వి, అసెటో కార్సా, మోనోపోస్ట్, రియల్ రేసింగ్, డాక్టర్ డ్రైవింగ్ నువ్వు చిన్నప్పుడు ఆడేసి ఉంటావు, తీసి పారదప్పు. యూఆర్ ఇన్ నువ్వు F1లో. అండ్ బ్రో టర్న్ 16 దగ్గర ఒక కర్వ్ వస్తుంది, షికేన్ అయ్యి ఒక టర్న్ 15 షికేన్ వస్తుంది, టర్న్ 16 ఒక కర్వ్ వచ్చి యూ గెట్ ద DRS జోన్ దేర్. అప్పుడు నువ్వు DRS యాక్టివేట్ చేసి అక్కడ దాకా వచ్చి టర్న్ 1 దగ్గర కర్వ్ వస్తుంది మళ్ళీ, అండ్ దెన్ యూ హ్యావ్ SS. అక్కడ DRS డిసేబుల్ చేయొచ్చు కదా. యూ ఆల్రెడీ హ్యావ్ దట్ మచ్ స్పీడ్. టర్న్ 16 నుంచి టర్న్ 1 వరకు నీకు వచ్చిన స్పీడ్ సరిపోద్ది బాబు. నీకు ముందు స్లిప్ స్ట్రీమ్ కూడా లేదు, ఎందుకు ఏం చేద్దామని. అపారెంట్లీ FP1 లో ఫస్ట్ అవుట్ ల్యాప్ లో, ఫస్ట్ హాట్ ల్యాప్ లో హీ బ్రేక్ చేశాడట, like slight blade, because it's a very fast corner, you don't need to brake kind of and it's all complete go acceleration. But DRS zone ఉండడం వల్ల ఫస్ట్ ఒక చిన్న ఫస్ట్ టాప్ బ్రేక్ చేశాడు, కానీ అదే టైంలో యాక్సలరేటర్ నుంచి కూడా కాల్ తీశాడు ఒకే ఒక సెకండ్ కి when he was taking it up. So according to the DRS machinery or how it turns off, you either tap the brake, it turns off, or you let go of the throttle, it turns off, or you can manually press it. There's no automatic one. So these are the 3 conditions. దీనిలో ఒక కండిషన్ పెట్టయితే చాలు DRS closes. అవును. సో వీడు ఫస్ట్ అవుట్ ల్యాప్ లో చేసినప్పుడు he did the brake tap, slight brake tap, and he did this throttle off and DRS closed. Right. But second out lap when the crash happened, he did the tap but he did not let go of the throttle. Apparently it should have all still closed, but maybe ఏదైతే బ్రేక్ ట్యాప్ చేశాడో ఆ సెన్సిటివిటీ అనేది అది మనకు తెలియదు బయటకు, అది నోబడీ టోల్డ్ దట్ సెన్సిటివిటీ అవుట్. సో ఆ సెన్సిటివిటీ ఎర్రర్ వల్ల అవ్వకపోయి ఉండొచ్చు. బట్ అగైన్ యాజ్ అ F1 డ్రైవర్ యూ నీడ్ టు బీ కీప్ ఇన్ మైండ్ దట్ చూసుకోవాలి, అది నువ్వు నీ చేతి యువర్ హ్యాండ్ షుడ్ బి ఆన్ ద థంబ్, యువర్ థంబ్ షుడ్ బి ఆన్ ద బటన్. మాన్యువల్ గా కూడా ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇచ్చారు, అది చేసుకోవాలి. సో మాన్యువల్ గా ఇది వీడి తప్పు కూడా, బట్ ఆల్సో ఇంకా అండ్ అపారెంట్లీ సెడ్ సిమ్యులేటర్స్ లో హీ ట్రైడ్ ఇట్ అంట, హీ డిడ్ DRS ఓపెన్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాడు. బట్ దట్ సిమ్యులేటర్ బ్రదర్ అంటే అదే రియాలిటీ చెక్ లేదు బాబుకి. ఇంకోటి ఏంటంటే దేర్ ఇస్ అ రీజన్ వై దెర్ ఆర్ స్పెసిఫిక్ DRS జోన్స్. నువ్వు ఏ టర్న్ పడితే DRS అంటే ఏంటి, డ్రాగ్ రిడక్షన్. డ్రాగ్ తగ్గితే నీకు ట్రాక్షన్ కూడా కొంచెం తగ్గుతుంది ఐమ్ షూర్. సో నువ్వు కంట్రోల్ చేయాలంటే యూ కాంట్ డూ ఇట్ ఆన్ టర్న్స్, యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ స్ట్రేట్స్ కదా. మరి స్ట్రేట్స్లో నువ్వు అలా వెళ్ళిపోతే టర్న్ తిప్పేద్దా, రెడీ చేస్తా, నువ్వు పెద్ద షూమాకర్ సెన్ ఏం టారప్ ఏమైనా సెనా అనుకుంటున్నావా, నువ్వు ఇమోలాలో ఉంటున్నావు అనుకుంటున్నావు గుద్దేదానికి. నీ బాబు నువ్వంత పెద్ద ఛాంపియన్ కాదు, 2 రోజులు వేసి వదిలేస్తారు. So I think I would say it's debatable, this thing. It's not entirely his fault. The machinery should also వాడు అనుకున్నాడు అంతే, ఏం చేస్తే వాడు పాప వాడు అనుకున్నా ట్యాప్ చేస్తే సరిపోతుంది అనుకున్నాడు, అది ఎక్కువ ట్యాప్ చేయలేదు అనుకుంటా. That is the thing. Cost them 1.5 or 2 million. Yeah, that's a massive. Chassis మొత్తం ఎగిరిపోయింది భయ్యా. Dangerous crash కూడా అసలు అది. Chassis మొత్తం పోయింది అక్కడ. Yeah. Yep. So on to the next meme. Yeah, I don't know, we have memes. Sorry, కొత్త కాన్సెప్ట్. Carlos Sainz when Hamilton on a push lap behind him. నాకు కనబడట్లేదు సార్. మిర్రర్స్ లేవండి, అప్పుడెప్పుడో ఖతర్లో తీస్తారు విలియమ్స్ గారి నుంచి. 3 laps 3 place grid penalty. 3 places పడింది. 12th లో ఉన్నాడు, 15th కి పడ్డారు. దెబ్బ మీద దెబ్బ మా అన్నకి. No. దిస్ ఇస్ దుబాయ్ సీన్ లో ఉంటే జిల్లాగా తీసి
Lawson 7th. Sorry, Hadjar 7th. Lawson 14th. Sunoda 15th. Seat ఇచ్చేస్తారా? అద్దు సీను వెళ్ళకు స్ట్రోల్ అది రాజులా బతకడం అంటే స్ట్రోల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. P20లో స్టార్ట్ అయ్యి P20లో ఎండ్ అయ్యి అసలు రేస్ మొత్తాన్ని కన్సిస్టెన్సీ రాళ్ళ ఫుట్ బన్నుగా ఏడుస్తాడు మళ్ళా పాప అసలే స్ట్రోల్ యూసేనా సారీ Stroll is making a troll out of himself. Oh, nice. Good one. Hamilton on hard tires in opening. నలుగురికి నచ్చనిది నాకు అసలే ఇక నచ్చదు. దట్ ఇస్ ఫెరారీ, నాట్ హామిల్టన్, దట్స్ ఫెరారీ. ఒక్కడే కదా హార్ట్స్ లో ఉన్నది. ఒక్కడే అవును. హీ వాజ్ ద ఓన్లీ వన్. ఐ థింక్ ఒకాన్ వాజ్ ఆల్సో దేర్. ఐ థింక్ ఎస్టెబాన్ వాజ్ ఆల్సో ఆన్ హార్డ్స్. బట్ ఏంటి ఫెరారీ ఇంజన్ కి షూ ఏంటి వీళ్ళంతా హార్డ్స్ లో పోతున్నారు? Could be. బ్రో అంటే ఫెరారీది ఏముందిలే, లాస్ట్ ఇయర్ కెనడాలో హార్డ్స్ లో వదిలేరు, అది కూడా తరిగి ముద్దయిపోయిన రేస్ లో. కానీ ఇప్పుడు ఏదో నెక్స్ట్ బారెన్ కి ఏదో అప్డేట్స్ తెస్తున్నారు, ఫ్లోర్ అప్డేట్స్. దే నీడ్ ఇట్. 1 lap of class 1 rain on lap 20. Rain needed a rain. చెప్పు అక్షిత్. దట్ ఈస్ మీ అండ్ హరి ద ఎంటైర్ రేస్. ఎక్కడ రెయిన్ చెప్తావు, రెయిన్ ఎక్కడ అని క్లాస్ రెయిన్ క్లాస్ 1 రెయిన్ నా అంటున్నారు. పక్కన కూర్చొని రేస్ అప్పుడు ఈ వాజ్ లైక్ రెయిన్ వస్తుంది చూడు, ఇప్పుడు వస్తుంది అని అంటుండదు. Kalkandu. Yeah, it was your speaking loud కదా. It was picking up. Okay, sir. అక్కడ మన పెద్ద ప్రొజెక్టర్ చూడొచ్చు అక్కడ. ఓకే, అదే చూస్తున్నాం. ఇంకా జాపనీస్ గ్రాండ్ ప్రీ అన్నారు, మరి మోనకా చూపిస్తారు ఏంటి? ఒక్క హామిల్టన్ హజార్ స్వాప్ తప్ప ఏం అవ్వలేదు, అలా వెళ్ళిపోయారు. మెక్లారెన్ ఫ్యాన్స్ టు మెక్లారెన్ టీమ్. మీరేంటో మీ పపాయ రూల్స్ ఏంటో ఎప్పటికీ అర్థం కావు. క్లియర్గా ఆస్కర్ ఫాస్ట్ ముందుకు పంపలేదు. స్పీడ్ ఉన్నా గెలవడానికి ఒక స్ట్రాటజీ లేదు, ఒక విజన్, ఒక ప్లానింగ్, ఒక థాట్ ప్రాసెస్ ఏమీ లేవు. మార్క్స్ కమెంట్ చేశాడు కదా, ఆ కార్ కానీ నా మెక్లారెన్ కార్ కానీ మా దగ్గర ఉంటే నేను అసలు కనిపించను మీకు అన్నట్లు. 2023 రిపీట్ అయ్యేది వితౌట్ దోస్ 2 races 3 races నాట్ హ్యావింగ్ మ్యాక్స్. తొక్కేవాడు పిల్లోడు లిటరలీ. అదే పిట్ స్టాప్ చేసా కూడా మళ్ళీ 20 second గ్యాప్ ఉండేది చూడు. శుభ్రంగా. వాట్ అ ఫకింగ్ క్రేజీ కార్ డూడ్ అయితే దిస్ మెక్లారెన్ థింగ్. డ్రైవర్స్ ప్రాబ్లం. మా నాయకుడు వచ్చాడు ఖతర్ తర్వాత. ఇమాజిన్ చేయి, అబుదాబి 2025 Max wins the championship by like 1 or 2 points over Norris. పియాస్ట్రీ గారు దొబ్బుతాడు చెప్పా కదా రోజు. ఆ రోజు కానీ నాకు ఇచ్చుంటే నేను మ్యాక్స్ ని ఫస్ట్ రాని. ఈ 25 రేసులు వేరేలా ఉండేది అన్నమాట, ఇంకోలా ఉండేది. But yeah, if let's just say like hypothetically if he wins, ఇంకా I'm sure he'll be one of the best racer, the best Formula 1 driver in the world. అంతే, ఒక షూమాకర్, ఒక హామిల్టన్, ఒక సెనా, ఒక మ్యాక్స్. ఆల్రెడీ he is in that league. He already joined the grades. Exactly. This is going to make it bigger. He'll be better than all of them. Yeah, I mean he was struggling చాలా కదా, even like FP1 qualifying లో అంతా he was saying the car is moving, flexing a lot, ఎక్కడ పోతే అక్కడ almost crashed 5 times. Yeah, అలా bro, quali lab bro, we didn't talk about the quali lab brother. బ్యూటిఫుల్. నాట్ గోనా లే, నాకు రెడ్ బుల్ నచ్చదు, నాకు మ్యాక్స్ ఇష్టం. బట్ ఏం తొక్కావు భయ్యా, ఏం తొక్కావు. What a lab. Fernando was like, you know, వాడు ఒక్కడే ఆ కార్. నాకు తెలుసు, వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వాడు ఆగడు, వరద అయిపోయాడు. It's like that, you know, ఫ్యామిలీలో ఒక మన అంకుల్ ఉంటారు, like the favorite uncle who is తస్సదియా నా తమ్ముడు కొడుకు, నా అన్న కొడుకు అన్నట్టు ఎట్లా ప్రైజ్ చేస్తాడు, అట్లా ఇస్ లైక్ ఫాదర్ టు ఎవ్రీ చైల్డ్. రిమెంబర్ లాస్ట్ ఇయర్ వేగస్ లో ఎలా బుగ్గలిగిల్లాడు వచ్చి. Yuki dad bro, he is dad of the group literally. No, we'll miss you bro next year. Assuming అంటే అనిపిస్తుందా మరి ఎక్కడ అయిపోతాడు. నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కదా. హోప్ఫుల్లీ అంబాసిడర్షిప్ రోల్ తీసుకొని మ్యాక్స్ గారు వచ్చేస్తాడేమో ఆస్టన్ మార్టిన్కి. ఎలాగో హోండా కూడా వచ్చేస్తుంది, యూవీ కూడా ఉన్నాడు. 2026 and if Max wins this year the championship, hypothetically he will equal Michael Schumacher's record of the consecutive titles anta. Schumacher 2000 నుంచి 2004 వరకు గెలిచారు కదా 5 titles. He will be the second driver to do so. ఇప్పటివరకు ఎవ్వరు 5 titles కొట్టలేదు. 4 titles కొట్టారు ముందు వెటల్. ఆల్రెడీ హీ ఈక్వల్ ద రికార్డ్. లూయిస్ కూడా 4 చేశాడా? లూయిస్ 17, 18, 19, 20 4 చేశారు. మధ్యలో నికో రాస్బర్గ్ రిబన్ కటింగ్ చేశారు కదా.
The guy who equaled Lewis Hamilton in equal machinery. And Michael Schumacher. Okay. He beat Michael Schumacher in 2010, 11, 12. 3 సంవత్సరాలు he was above Michael Schumacher. అంటే అప్పుడు obviously there's a reason, but I think Max also was like the first person to win like 4 consecutive races in Japan. అవును. Yeah. Breaking Schumacher's Kada? record again. Yeah. Science is fine. పాపం అన్న నీ కష్టం పగడుకో రాకూడదన్న నేను నిజంగా ఎంత బాధ అనిపిస్తుందిరా మనం చూస్తుంటే ఆ జుట్టు కన్నా రెస్పెక్ట్ ఇయ్యను రా. ఎక్కడ దొరుకుతుందో అక్కడ నుంచి లాగుతూనే ఉన్నారు పైసలు మాత్రం FIA. పాపం రమణ గారు అయిపోయారు. Piastri. అంటున్నాడా? Bro, that should Piastri be అంటున్నాడు. no, actually no, this should be reverse, bro. Piastri should be saying that. Exactly, Piastri should be saying this thing. That he should be saying that to Zach Brown and Stella. Yeah. వాళ్ళు ఛాన్స్ ఇవ్వకంట ఏందో Consistency మా మార్కెట్. Yes. యాటిట్యూడ్ బోల్తే బేటా నిజంగా బ్రో. కిమ్మి చెప్తున్నాను కదా బాబా మాన్సాలో చూసి తప్పు జరిగింది. సారీ కిమి ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్. మోన్సాలో నాకు ఏమనిపించింది అంటే అవన్న క్రాష్ అయినప్పుడు అంటే ఉడుకు రక్తం మీద ఉన్నాడు ఏదో చూపియాలి అంటే వాట్స్ టు ప్రూవ్ టు ద వరల్డ్. He pushed a little hard. Yeah, he pushed a little hard, but until then the timings were all crazy అని చెప్పి టోటోనే అన్నాడు. బట్ ఆఫ్ కోర్స్ కొడుకు కాబట్టి ఐ మీన్ prodigal son, unofficial son, you never know, but adopted son, bro. At this point Suzy and Toto will be very happy to adopt him. సో కూడా పర్లేదు P12 తో ఫినిష్ చేశాడు ఫస్ట్ టైం కి. It was not a bad this thing. At least Mari 15 లో లేడు and he didn't go behind the qualifying time. And driver of the day వచ్చింది. Japanese fans బాగా గుద్దేసి ఉంటారు బాగా. But surprising part was I think సునడా ముందు అలోన్సో ఉండే అనుకుంటా కదా. Who was that in 11th race లో? Alonso. And he was not able to overtake Alonso. మనం చూసాము DRS race లో ఉన్నాడు గుర్తొచ్చింది. Yes, 3 laps వరకు, but still he was not able to overtake. It's I don't know, అంత పేస్ ఉంటారు కార్లో డెఫినెట్లీ. కొంచెం he was trying to be cautious, I guess. Maybe he doesn't know. Maybe he felt that maybe ఎక్కువ పుష్ చేసేస్తే maybe కార్ వాడి కంట్రోల్ చేయడం రాదేమో అని. Because everyone knows that RB21 కొంచెం కష్టమైంది దాన్ని తోలడం. వీకర్ కార్ ఈజ్ ఈజియర్ అంటే క్రాష్ అవ్వకంటే బాగానే ఉంటావు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ప్లస్ యూకి హ్యాడ్ పోస్ట్ సీజన్ టెస్టింగ్ అండ్ ఆల్ బాగా చేసుకున్నారు కదా. సో ఉంది కపుల్ ఆఫ్ రేసెస్ ఇంకా మేబీ అంతే. మేబీ చూసుకోవచ్చు. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి ఫైన్. సరే, ఆన్ టు ద నెక్స్ట్ మీమ్. అయిపోతారా అనుకున్నా వరల్డ్ ఛాంపియన్ నిజంగా హీ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ అమూల్ బేబీ. Max the bully is back. చేస్తారు ఇంకా చూస్తాం కదా. I think that's a meme. So no physics, no underscore physics 831 something the user name. That he was the one who posted all these memes. The user, he was the one who put it. Thank you for keeping the F1 Telugu sub alive. Keep it going. Shout out People follow that. So that was the race. Oh, that was all the memes. That was all the memes. Yeah, there are a lot of memes in like these F1 Kurradu and F1 Telugu. F1 Kurradu edits abba. Follow the page, guys. Scroll అయితే మామూలుగా లేదు కదా. అది ఇంకా కల్కి ఎడిట్ ఉంది. Max and McLaren. Max versus McLaren. People have responded, మన Q&A in Instagram kuda. Yeah, I think we spoke all about it. Max Suzuka is for the championship. Rest of the drivers alana maatladtaru pitchla. When they were saying boring, every driver said it was a boring race. అంతే కదా మరి. ఎవరు మారలేదు. మొనకోలా ఉన్నారు అంత పెద్ద ట్రాక్ పెట్టుకొని. మళ్ళీ రెయిన్ కూడా పడలేదు. రెయిన్ పడుతుందా అంటే అది కూడా పడలేదు. ఇంటర్మీడియట్స్ అరిగిపోయి మెక్లారెన్ అండ్ రెడ్ బుల్ ది అందరు ఎక్స్పెక్ట్ చేశారు టు బి ఆనెస్ట్. బికాజ్ no pace in Lando at all. He was lifting మధ్యలో ఎందుకు పుష్ చేయరా అయ్యా దరిద్రుడా అంత పెట్టుకుని why are you being a fucking pussy cat. శుభ్రంగా తొక్కొచ్చు వాడు. He had so much space in the car. Theoretically the fastest car on the planet he has. In most motorsports history. ఏమో. I think that's been the race. Japanese Grand Prix. What are your predictions for Bahrain Grand Prix? Bahrain again. See,
బహ్రెయిన్కి ఏంటంటే ఇట్స్ స్ట్రీట్ రేస్. హిస్టారికలీ స్ట్రేట్ స్పీడ్స్లో ఫాస్ట్ ఎవరు ఫెరారీ. కానీ ఇప్పుడు ఫెరారీకి ఉన్న డిప్రెషన్లో ఏమో రియలే లేదు. బట్ ఇఫ్ ద ఫ్లోర్ అప్గ్రేడ్స్ వర్క్ అండ్ హ్యామిల్టన్ అండ్ లెక్లర్ వర్క్ వెల్ మేబీ పోడియంకి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. కానీ overall McLaren will have the pace because they are the fastest car. They are good with, they are having an all-round car. Avi corners lo baundi, they are good at straights as well. So theoretically McLaren has a really good chance, but I'd like to see what Max is going to do and what Ferrari is going to do. I'm not going to take Red Bull's name anymore. It's Max Verstappen only. So P1, P2, P3 quickly. అంతే. యూకి చెప్పలేం ఏమో, మేబీ ఇఫ్ యూకి గెట్ సమ్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఎందుకంటే ఇది హై స్పీడ్ సర్క్యూట్ కొంచెం ఏమో, బట్ కార్నర్స్ ఎక్కువ ఉన్నాయి, అది వేరే విషయం. సో ఏమన్నా కొంచెం డేటా వచ్చి ఇఫ్ హీ గెట్స్ బెటర్ చూడొచ్చు. So who's your P1, who's your P2, P3 for Bahrain? I want P1 to be Piastri, P2 to be Max, P3 to be say Leclerc. Nice. Or maybe Russell. Very diverse. Very diverse. You never know. Russell అలాగా వచ్చి P3 సుంగేస్తారు. ఒక్క మిస్టేక్ బై నారిస్ అంత గాన్ కేస్. అంతే కొత్త ఉంది పెద్ద. I mean, now that starts he's doing good. ఏంటి లాస్ట్ సీజన్ స్టార్ట్స్ ఫకప్ చేశాడు కదా, ఈ సీజన్ అట్లెస్ ఇస్ డూయింగ్ గుడ్. సో మేబీ ఆ లాస్ట్ సీజన్ నారిస్ మనీ బ్యాక్ వస్తే definitely is out of the Friday then. What are your predictions? My predictions, P1, of course I think Max is going to continue the streak. He has that confidence there. He knows if what తెలుసు McLaren ni challenge చేయొచ్చు and confidence obviously driver లో వస్తుంది because he was very excited when he got that P1. So చాలా లేదు అసలు అట్లాంటి Max ని చూసి. So I think Max P1 for sure because ఇంతనో 4 times championship అయినా సరే నీకు మధ్యలో డౌట్ ఉండొచ్చేమో, ఆర్ ఇప్పుడు ఈ విన్ కెన్ గివ్ హిమ్ హిస్ గుడ్ కాన్ఫిడెన్స్. సో ఐ థింక్ మ్యాక్స్ P1, ఐ థింక్ Lando P2 and again there'll be McLaren P3, Piastri P3. I'm not sure Ferrari is gonna be Ferrari again. So it'll be the same. Monza, Japanese podium will repeat again. But ఈసారి రిపీట్ అయ్యడం అయితే ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ యూ నో దట్ McLaren ఎక్కడొక్కడ McLaren తప్పు ఉంది, అది డ్రైవర్లో కార్ లో ఉందా అని ఇప్పుడు నెక్స్ట్ రేస్ లో తెలుస్తుంది. యాజ్ యూ సెడ్ Japanese Grand Prix has set a precedent for the next few races. అదొక చైన్ రియాక్షన్ స్టార్ట్ నిప్పంటించింది. ఇంటర్నల్ McLaren లో ఇంటర్నల్ అంతర్యుద్ధం అవ్వచ్చు, Max Verstappen single-handedly fucking the entire pecking order and just going up. And many more, ఇంకా చాలా ఉన్నాయి. హాస్ బానే ఉంది, ఆల్పిన్ ఏమో, సరే ఆల్పిన్ చూద్దాం. I think the other one without points until now. 0 points so far. But they are, at least Gasly has a very strong quali pace. Also, I saw some meme or this thing, it's an unverified source, but ఏమో చూడ్డానికి అయితే legitimate గానే ఉంది that Jack Doohan might not last for Bahrain or Max Saudi. He did testing bro ఈరోజు. He did test and he was apparently 0.07 seconds faster than some ఏదో ఒక benchmark he was faster than that. So he did. Who is it? Doohan did testing. Oh, అవునా? ఈ రోజు వచ్చింది. He did testing. Some journalists paparazzi, they took pictures. So he's testing the Alpine car. So Bahrain Grand Prix or the next Saudi Arabia. చూద్దాం, ఎందుకంటే ఫ్లావియో ఎక్కువసేపు ఉంచరు. వారికి నిజంగా తిక్కొచ్చి ఒకాన్నే లాస్ట్ రేస్ ని తీశారు లాస్ట్ ఇయర్. సో అంత తిక్కన కొరుకుని యూ కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బీ సో పర్లేదమ్మా. హీఈస్ నాట్ లైక్ జేమ్స్ వౌల్స్ ఆర్ దిస్ థింగ్. హీఈస్ గుంతర్ స్టైనర్ కి అమ్మ మొగుడు, గుంతర్ స్టైనర్ కి టోటో వోల్ఫ్ కి అమ్మ మొగుడు. Everyone knows he's the boss and everyone is scared of him. అంటే అప్పట్లో everyone was scared of Toto Wolff, but Toto Wolff is scared of this guy అన్నట్టుంటుంది. I control you every millimeter. What are your predictions? Piastri, Max, Norris. Oh, okay. Piastri obviously sandwiched between the papayas. Piastri. Papaya sandwich. Not a good place to be in. I mean, ఈ పపాయా రూల్స్ ఎలా అవుతుందంటే నువ్వు ఒక రేస్ నేను ఒక రేస్, నువ్వు ఒక రేస్ నేను ఒక రేస్. ఇప్పుడు ఏం ఆస్తి పంపగాల అదే. సో ఇప్పుడు నారిస్ సెకండ్ వచ్చాడు, పియాస్ట్రీ థర్డ్ వచ్చాడు, నెక్స్ట్ రేస్ లో పియాస్ట్రీ ముందు పంపుతాడు. ఇవన్నీ కాదు, ఏం చేయాలి తెలుసా, శుభ్రంగా పోల్ కాదు ఏం లేదు. అప్పట్లో ఇఫ్ యూ అలా కూడా కాదు. ఇఫ్ యూ వాచ్ ద సిరీస్ సెనా, అందులో ఎట్లా ఉండే అంటే వెన్ అలెన్ ప్రాస్ట్ అండ్ సెనా వర్ దేర్, హీ వాజ్ రాన్ డెనిస్ వాజ్ లైక్
టర్న్ 1 తర్వాత ఎవరు లీడ్ చేస్తే వారిదే రేస్. ఓ టర్న్ 1 తర్వాత ఎవరు ముందుంటే వారిదే రేస్. మీరు కానీ బిడ్డ బెస్ట్ కదా. ల్యాండ్ కదా ఎలాగో బాటిల్ చేస్తారు, పిఎస్టీ ముందుకు వెళ్ళిపోతారు. పిఎస్టీ వరల్డ్ ఛాంపియన్ 2025. అసలు ఉన్నారా? అవ్వచ్చు, చెప్పలేం పిల్లడు. He's touted as the best 2K after Hamilton for a reason. F3 champion on debut, F2 champion on debut, F1 rookie season podium and sprint win. Next season 2 wins. ఈసారి మళ్ళీ ఒక win after a comeback. ఏమో పిల్లడు కొంచెం. Anyway, that's been the Japanese Grand Prix episode. So yeah, so చెప్పడం మర్చిపోయింది, DaPod did its first ever screening in 2025 at Warehouse. So shout out to Kalyan and Banu. It was, I know Kalyan from a long time, and then I know they started the Warehouse. It's a nightclub. It's a nice place. It's a crazy place. So I'll put up videos. So hopefully వెళ్ళి వాళ్ళ DMs లో వెళ్ళి కొంచెం స్మాష్ చేయండి అబ్బా, నెక్స్ట్ Bahrain Grand Prix కూడా స్క్రీన్ పెట్టమని చెప్పేసి. And yeah, see you there if that's happening, and follow our Instagram, follow our subreddit, follow our Discord, whatever ఏదో ఒక description లో ఉంటాయని సేమ్. And yeah, thank you so much for Akshit joining for the third time. Thank you so much guys. Yeah. To many more. Thank you. Bye. For the Ferrari. Bye. For the Ferrari. అసలు రికార్డ్ అవుతుందా? అరే పూకారే రే ఏ విధంగా మీరు మాట్లాడేది?